మీరు బుద్ధిమంతులుగా మారాలి అనుకుంటున్నారా? ఎంత ప్రయత్నించినా కుదరడం లేదా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. బుద్ధి అనేది బుధగ్రహానికి సంబంధించిన శక్తి. బుధగ్రహం అనేది కన్యా రాశి, మిథున రాశికి అధిపతి అనే విషయం గుర్తుంచుకోండి. ఈ భూమిపై ఉన్న ప్రతి మానవుడి బుద్ధి నిత్య యవ్వనంపై మరియు తన లైఫ్ పార్ట్నర్పై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అంశాలు బుద్ధి యొక్క సొంత అంశాలు అని కూడా గుర్తుంచుకోండి. ఈ రెండు అంశాలు నియంత్రణలో పెట్టుకునే వారిని బుద్ధి బలం ఉన్నవారు అంటారు. ఈ రెండు అంశాలు అదుపు చేయలేని వారిని బుద్ధిహీనులు అంటారు. నిజానికి ప్రతి విషయాన్ని నియంత్రించేదే బుద్ధి. కానీ తన ఆధిపత్యం ఉన్న రెండు అంశాల విషయంలో బుద్ధి నియంత్రించుకోలేదు. కారణం అవి రెండు తన కారకత్వాలు కాబట్టి. మరి ఆ రెండింటిని నియంత్రించడానికి బుద్ధికి ఎలా సాధ్యపడుతుంది అనుకుంటున్నారా? సూర్యునికి దగ్గరగా ఉన్న మొట్టమొదటి గ్రహం బుధుడు. బుధుడు సూర్యుని నుండి దూరంగా వెళ్తున్నప్పుడు మనిషి తన బుద్ధి నియంత్రణ శక్తిని కోల్పోతాడు. బుధుడు సూర్యునికి దగ్గరగా వస్తున్నప్పుడు మనిషికి బుద్ధి నియంత్రణ శక్తి పెరుగుతుంది. సూర్యుని యొక్క రేడియేషన్ మాత్రమే మనిషికి ఆత్మబలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. బుద్ధి ఆత్మకు దగ్గరగా ఉన్నంత వరకు నియంత్రణలోనే ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి ఆత్మకు దూరం జరుగుతుందో అప్పుడు నియంత్రణ శక్తిని కోల్పోతుంది అనే అంశం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అసలు విషయానికి వస్తే బుద్ధిమంతులుగా ఉండాలి అనుకునే వాళ్ళు దైవత్వాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. నిత్యం సూర్య భగవానుడి పాజిటివ్ రేడియేషన్ పొందేవారికి ఆత్మబలం పెరుగుతుంది. పూజలు, ప్రార్థనలు, పురాణ శ్రవణములు చేసేవారికి కూడా బుద్ధి బలం పెరుగుతుంది. ఆత్మబలం ఉన్నవారికి బుద్ధి బలం కూడా ఉంటుంది అనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.